హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎర్రగుంట్లలో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ముత్తు స్ట్రీట్లోని అబ్దుల్ రహీం సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక్కడ 3 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాము. సార్ వాళ్ళకు హైరైజ్ స్ట్రక్చర్ కావాలనేసి అడిగారు సార్ వాళ్ళు. మనం సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం హైరైజ్ స్ట్రక్చర్ ఇన్స్టాల్ చేసామండి ఇక్కడ. సో ఇక్కడ యూస్ చేసిన ప్యానల్స్ వచ్చేసి అదానీ ఎన్టాప్కాన్ ప్యానల్స్ అయితే యూస్ చేసాము. దీంట్లో మనకు ఇక్కడ హైరైజ్ స్ట్రక్చర్ యూస్ చేయడం వల్ల మనకు అడిషనల్ సపోర్ట్స్ కోసం ఈ బార్స్ అనేవి యూస్ చేసాం ఇక్కడ. అలాంగ్ విత్ దట్ మనకు కేబులింగ్ కూడా మనం పాలీక్యాప్ కేబుల్స్ యూస్ చేసామండి డీసీ స్ట్రక్చర్కి కానీ. తర్వాత మనకు ఇది వచ్చేసి మనకు కనిపిస్తున్న గ్రీన్ కేబుల్ వచ్చేసి మనకు ప్యానల్ టు ప్యానల్ ఎర్తింగ్ అండి. ఇక్కడ ఈ ప్యానల్స్ వచ్చేసి బైఫేషియల్ ప్యానల్స్ అండి. దీనివల్ల మనకు కింద రిఫ్లెక్షన్ తోటి అడిషనల్ జనరేషన్ అనేది ఉంటుంది. నార్మల్ ప్యానల్స్ 4 యూనిట్స్ పర్ డే పర్ కిలోవాట్ జనరేట్ చేస్తే ఇది అప్రాక్సిమేట్గా 6 యూనిట్స్ పర్ డే పర్ కిలోవాట్ జనరేట్ చేస్తుందండి. ఇక్కడ ఎస్ఎస్ నట్స్ అండ్ బోల్ట్స్ యూస్ చేసాం మనము. సో ఇక్కడంతా కరోజన్ ఫ్రీ ఉండడం కోసం మనం జిఐ స్ట్రక్చర్ని తర్వాత ఎస్ఎస్ నట్స్ అండ్ బోల్ట్స్ని యూస్ చేసామండి. ఈ సిస్టమ్ మనం పిఎం సూర్య గారి స్కీమ్లో ఇన్స్టాల్ చేసామండి. సార్ వాళ్ళకు సబ్సిడీ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇన్వర్టర్ వచ్చేసి మనం 3 కిలోవాట్ సోలిస్ ఇన్వర్టర్ యూస్ చేసామండి. ఏసీడీబీ డిసిడీబీ వచ్చేసి గీసిస్ వాళ్ళది 3 కిలోవాట్ సిస్టమ్ అయితే యూస్ చేసాము.